ఏమయ్యా ఢిల్లీ ఎక్కడయ్యా వినాయకుడి విగ్రహం? విగ్రహం విగ్రహం తెక్కంగారు పడతా ఉంటాయా? విగ్రహం కావాలంటే కొంచెం విగ్రహం కావాలి. నీ విగ్రహం తీయవద్దు, నా అడ్వాన్స్ నాకు ఇచ్చాయి. అడ్వాన్సా? అడ్వాన్స్ తీసుకోవడమే గాని ఇవ్వటం ఈ ఢిల్లీ దాదా చరిత్రలోనే లేదు. అలాగా? నీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. నోరు పెగులుతుందేంటి? జాయింట్లు జారిపోతాయి. ఏంటి? ఎందుకని అవసరం కంగారు పడి మమ్మల్ని కంగారు పెడతావు? మా వాళ్ళు నీ విగ్రహం తీసుకొచ్చే పని మీదనే చాలా బిజీగా ఉన్నారు. అమ్మో ఎరగదీస్తావేంట్రా? ఢిల్లీ అన్నా ఏంట్రా? ఆ పెద్దిరెడ్డి గాడు రౌడీని తీసుకొస్తుండు. ఎంతమందిని? ఓ 6 ఉంటారన్నా. అడ్వాన్స్ ఎక్కడరా? ఇవ్వనని తెలుగులోనే చెప్పానుగా, అర్థం కాలేదా? అంటే ఇవ్వవా? ఇవ్వను బే. ఏంటి పీక్కుంటావా? ఇంత దెబ్బ కుట్టాడేంటి? అయ్య బాబాయ్, ఈళ్ళేరి జంపా? ఈయన చంపేస్తాడు. సీరియస్ గా కొట్టావా సిల్లీగా కొట్టావా? సీరియస్ గానే కొట్టాను రా. చా నిజమా? అనుమానమా? సిల్లీగా కొట్టావేమో అనుకున్నాలే. నమస్కారం రెడ్డి గారు. పట్టుకోండిరా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏంటి టిఫిన్ రెడీ చేయలేదని కోపంగా ఉందా? ఏమైంది బామ్మ వీళ్ళకి? ఎప్పుడు సిమటపకాయలా పేలేవాళ్ళు ఇప్పుడు ఇంత సైలెంట్ అయిపోయారేంటి? అదేరా నాకు అర్థం కావటం లేదు. ఈ రోజు మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. పదమావా, ఈ రోజు మా మమ్మీ డాడీ ఊరు నుంచి వస్తున్నారు అంకుల్. ఏంటి తలుపులు తెరిచి తెరవగానే పారిపోతారనుకుంటే ఇంకా అలాగే నిలబడ్డారు? చింటూ, శాంతి, చిన్ను మీరందరూ చక్కగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? గుడ్. వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించడానికి నా మనసు ఒప్పడం లేదు. ఇదిగో. ఏమిటిది? రామాయణం. ఇది రాసిన వాల్మీకి కూడా మొదట్లో మీలాగే దొంగలా బతికేవాడు. ఆ తర్వాత మనిషిగా మారి మహర్షి ఈ మహాగ్రంథాన్ని రాశాడు. తీసుకోండి. ఇది మాకెందుకు? ఈ రామాయణంలో ఒక నీతి ఉంది, వాల్మీకి జీవితంలో ఒక స్ఫూర్తి ఉంది. ఈ పుస్తకాన్ని మీరు రోజుకు ఒకసారైనా చదివితే మీ మనసు మంచితనం వైపు మళ్ళుతుందేమోనని నా ఆశ. మార్పు అనేది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఆ మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. చూడు, నీ శరీరం మొత్తాన్ని దానం చేసేంత గొప్ప మనసున్న నువ్వు నీది కాని సొమ్ముని దొంగిలించేంత నీతిమాలిన పని ఎలా చేయగలుగుతున్నావు? మన సంతోషం కోసం 10 మందిని బాధ పెట్టడం కంటే 10 మంది సంతోషం కోసం మనం బాధపడ్డా పర్వాలేదు. ఈ రోజు నుంచి మీరు పుస్తకం తీసుకుని రోజు మీ జీవితంలో జరిగేవన్నీ అందులో రాసుకోండి. మర్నాడు దాన్ని చదివితే నిన్న చేసిన చెడు తెలుస్తుంది, రేపు చేయాల్సిన మంచి తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్.
సమత్త ఢిల్లీ దాదా ఎక్కడ ఇంకెక్కడ ఢిల్లీ దాదా కొంప తీసి పోయాడా లేదు, ఆ కొండ మీద కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. ఫ్లూట్ వాయించుకుంటున్నాడా? ఎక్కడబ్బా? ఢిల్లీ అన్నా, ఢిల్లీ అన్నా. ఢిల్లీ అన్నా, ఇదేంటి హలో బ్రదర్ సినిమాలో విలండా ఈ గెటప్ పెట్టి? ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ నువ్వు కూర్చోరా. ఆ, కూర్చో. అమ్మా ఒరే, నా దగ్గర ఎన్నాళ్ళైందిరా డబ్బులు తీసుకుని మీరు? జస్ట్ 1 వీక్. ఎంత తీసుకున్నారా? 2000. బాగా తిన్నారా? ఆ, మరి విగ్రహం తేలేదేరా? కుదరలేదు. అయినా ఈ ప్రశ్నాజాబుల కార్యక్రమం ఏంటి? విగ్రహం తీసుకున్న బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను. బ్యాలెన్సా? ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని ఇమ్మంటావురా? రిజర్వ్ బ్యాంకు చెక్కులాగా థడక్ థడక్లాడిపోయావండి. ఇప్పుడు చూడు, రోడ్డు రోలల కింద పడ్డ కంకర్రాయిలాగా ఎలా కమిలిపోయాను. నీకేమైతే నాకేంటి నా బ్లేడు? ఆ మాట అనకురా. చొక్కా కాబట్టి చిరుగులు కనపడుతున్నాయి, లోపల ఇరిగిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి నాయనా? పుత్తూరెళ్ళి కట్లు కట్టించుకో. ఆ? విగ్రహం తీసుకుని డబ్బులు ఇచ్చే నా దారి నేను వెళ్ళిపోతాను. నాకు అడ్వాన్స్ వద్దు, విగ్రహం వద్దు, వెళ్ళండిరా బాబు, మీకు దండం పెడతాను. మరి విగ్రహం నేనేం చేసుకున్నాయ్యా? ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసుకోనయ్యా. ఏం చేసుకోమని నన్ను అడుగుతావు? వాడేమో వచ్చి చిత్తకు తండ్రి వెళ్ళాడు, నువ్వేమో విగ్రహం విగ్రహం అంటావు. నా కర్మ. ఆవా! 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 అయ్యో! నడుములు ఇరిగిపోయాయి. చంపుతాను నిన్ను. నడుములు ఇరిగిపోయాయి నాయనా. అయ్యో! ఎంత మెచ్చితిరా, అనుభవించితిరా. మీకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, త్వరగా రెడీ చేయండి. కోరి తెలివి తక్కువ ముద్దు, అప్పుడంటే డమ్మీయే, ఇప్పుడు పనిచేస్తుందిగా. చైనా పోలీసులకు ఫోను. మావా, ఆ ఢిల్లీ గడ భలే హాతిచ్చాడు మావా. అమ్మయ్యా. బా మావా, ఏంటి మావా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆ అమ్మాయి భలే అమ్మాయిరా. అమ్మాయా? ఏ అమ్మాయి? అదేరా, మనల్ని వంటింట్లో పెట్టి ఏడిపించిందే అంజలి. భలే కిలాడిరా. అది కిలాడి అయితే నేను జగత్ కిలాడి మావా. ఇదేంట్రా, అంజలి బ్యాగ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందిరా? లేకపోతే డమ్మీ టెలిఫోన్ తో మనల్ని బెదిరిస్తుందా? అప్పుడు నొక్కేశాను. ఏడ్చలే పాప, అందులో ఏమున్నాయంటో చూడు. ఏమున్నాయి మావా నా బ్లేడు? ఏవో బొట్టు స్టిక్కర్లు, లిప్స్టిక్, ఏదో పనికిరాని పుస్తకం. సరే గానీ నాకు ఆకలిస్తుంది, ఏదో ఒకటి తీసుకురా పో. అలాగే మావా. ఏమయ్యా రాజా, ఫ్లాట్లు అన్నావు, స్విమ్మింగ్ పూల్ అన్నావు, రోజులు గడుస్తున్నా అతి గతి లేదు. ఇంకెప్పుడు కడతావయ్యా ఫ్లాట్లు? అర్థం సార్, ఫ్లాట్లు అంటే ఆషామాషానా ప్లానింగ్ లో ఉంది. వద్దు, ఈ బెల్లం బసవేతో కహాని వద్దు, మీ ఫ్లాట్లు వద్దు, నా పిండాకుడు వద్దు. ముందు నా 3 నెలలతో నాకు పారాయి. ఇంత సడన్ గా చెప్తే ఎలా సార్? సడన్ గా చెప్పరయ్యా. ఏడాది ముందు